తులం బంగారం వెంటనే, తులం బంగారం వెంటనే, మిగిలిన రైతులకు రుణమాఫీ వెంటనే, రైతులకు మిగిలిన రైతు రుణమాఫీ వెంటనే, రైతు కూలీలకు 12,000 వెంటనే, రైతు కూలీలకు వెంటనే 12,000. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా, వద్దురా నాయనా. మహాలక్ష్మి 2,500 వెంటనే, మహాలక్ష్మి 2,500 వెంటనే. ఆడపిల్లలకు తులం బంగారం 1,00,000 రూపాయలతో తులం బంగారం. కాంగ్రెస్ ప్రభుత్వం గత 2.5 సంవత్సరాల కింద ఎన్నికల హామీ భాగంగా 6 గ్యారెంటీలు 420 హామీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మొట్టమొదటి మహాలక్ష్మి భాగంగా ఏదైతే ప్రతి 18 సంవత్సరాలు నిండిన ఆడపిల్లకు మహిళలకు 2,500 ప్రతి నెల ఇస్తామన్నాడు. మరి ఇంతవరకు అమలు చేయలేదు. అదే పక్క రాష్ట్రంలో మహారాష్ట్రలో ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చిండ్రో లాడ్కీ బహన్ నెలకు 1,500 రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది. మరి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2,500 ఇస్తామని హామీ మర్చిపోయిండు. మరి ఆడపిల్ల పెండ్లి అయితే 1 తులం బంగారం ఇస్తాడు 1,00,000 రూపాయలతో పాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తోని 1 తులం బంగారం ఇస్తాడు. మరి అది కూడా అమలు కాలేదు. మరి ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నాడు. మరి ఆ 10,000 రూపాయలు ఏం సరిపోతుంది రైతు బంధు అన్నాడు ఆ ప్రభుత్వం ఇస్తే. మరి రైతు భరోసా 12,000 అది కూడా ఊదించి మొన్న ఎక్కువ ఎకరం చేసిండు. మరి వెంటనే ఎంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్నారో ఒకేసారిగా రైతు భరోసా ఇవ్వాలి. మరి రైతు రుణమాఫీ ఏదైతే ఉందో ప్రతి రైతుకు డిసెంబర్ 9 నాడు పోయి 2,00,000 రూపాయలు బ్యాంకులో పోండి తీసుకోండి, 2,00,000 రూపాయలు తీసుకోండి అని హామీ ఇచ్చిండు. మరి టోటల్ రాష్ట్రంలో 40% కూడా రైతు రుణమాఫీ కాలేదు. మరి వెంటనే రైతు రుణమాఫీ మిగతా ఎవరైతే 60% మిగిలి రైతులు ఉన్నారో వాళ్లకు వెంటనే రైతు రుణమాఫీ చేయాలని ఇలా డిమాండ్ చేస్తున్నాము. దాంతో పాటు ఎవరైతే రైతు కూలీలు ఉన్నారో ఉపాధి హామీ పనికి పోతారో వాళ్లకు సంవత్సరానికి 12,000 ఇస్తామన్నాడు. మరి రాష్ట్రంలో ఎక్కడ 12,000 రూపాయలు రైతు కూలీలకు రాలేదు. అది కూడా వెంటనే అమలు చేయాలి. ఎవరైతే డిగ్రీ చేసిన ఆడపిల్లలు ఉన్నారో వాళ్లకు స్కూటీలు ఇస్తామన్నాడు. మరి ఇవ్వాలి. డిగ్రీ పిల్లలు చేసి ఉన్నారో వాళ్లకు నెలకు 4,000 రూపాయలు ఇస్తామన్నాడు. మరి అది కూడా అమలు కాలేదు. మరి వెంటనే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చి గద్దెకెక్కి 2.5 సంవత్సరాలు 3వ సంవత్సరాల దగ్గర వస్తున్నాయి. మరి హామీలు నెరవేరకపోవడం ప్రజల్లో నిరాశగా మిగిలిపోతున్నది. వెంటనే ఏదైతే హామీలు ఇచ్చిండో వెంటనే అమలు చేయాలని ఇలా డిమాండ్ చేస్తున్నాము. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడా మండల్ ముగ్రాకే గ్రామంలో రైతు కూలీలు మరి మహిళలు కలిసి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు ఇచ్చిండో రేపు ఆదిలాబాద్ జిల్లాలో పిప్రి గ్రామంలో పర్యటిస్తున్నాడు. మరి దానికి భాగమే ఏదైతే 6 గ్యారెంటీలో ఇచ్చిండో అది వెంటనే అమలు చేయాలని ఇలా మేము డిమాండ్ చేస్తున్నాము. జై తెలంగాణ.